హలో అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నాను. అది కూడా తక్కువ క్యాలరీస్తో. చూసేయండి. ఈ స్నాక్ ఐటెం తెలంగాణ స్టైల్లో కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇది తక్కువ క్యాలరీస్తో వెయిట్ లూజ్ అవ్వాలనుకునే వారికి, చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో అటుకులు తీసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes స్లోగా రోస్ట్ చేసుకోండి. దీంట్లో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఇలా స్లోగా కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ఇప్పుడు వేగాక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఇలా మీకు నచ్చిన పప్పులు వేసుకోవచ్చు. వేరుశనగలు కానీ, జీడిపప్పులు కానీ, ఇలా ఏదైనా మీకు నచ్చిన పప్పులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ అటుకుల్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, అలాగే ఫైబర్ ఉంటుంది, మంచిగా ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైనా ఈ స్నాక్ చాలా మంచిది. అలాగే దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. తర్వాత ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 minutes మంచిగా వేయించుకోండి. దీంట్లో ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇలా పోపులో వేస్తేనే మంచిగా మిక్స్ అవుతుంది మనం అటుకులు వేసినప్పుడు. అలాగే దీంట్లో కాస్త పసుపు వేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై అయ్యాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదా, అవి దీంట్లో యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంచిగా కలుపుకోండి. ఈ పోపు అంతా ఈ అటుకుల్లో కలిసేలాగా ఒక 2 to 3 minutes కలుపుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా కలపకండి, ఈ అటుకులు విరిగిపోతాయి. వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనం ఒక 1 week వరకు యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.